వెల్కమ్ టు ఏవీ న్యూస్. బులెటిన్స్లోని అప్డేట్స్ చూద్దాం. తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఉద్యోగులతో వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే డ్రైవర్, సిబ్బంది అప్రమత్తతతో అందరూ సురక్షితంగా బయటపడడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. తిరుపతి జిల్లా తడి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ సిటీలోని ఐఎంఓపి కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న ప్రైవేటు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విధి నిర్వహణ ముగించుకొని ఉద్యోగులను సుల్లూరుపేటకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేయగా ఉద్యోగులు అప్రమత్తంగా కిందకు దిగిపోయారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన ఓ విమానానికి ప్రమాదం సంభవించింది. జోర్హాట్లో ల్యాండింగ్ కు సిద్ధమవుతున్న సమయంలో AN-32 రవాణా విమానం కుప్పకూలిన సంఘటన కలకలం రేపింది. అస్సాంలోని జోర్హాట్ ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన AS-32 విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కోసం విమానం దిగి వస్తున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు, భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితి, నష్ట వివరాలపై అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. ఘటనపై భారత వైమానిక దళం పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో పలు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తొలగించారని ఆరోపించిన కేటీఆర్ తెలంగాణలో కూడా ఇదే ప్రక్రియ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలామంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రు జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం వల్ల ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. భారతీయ రైల్వే ప్రతిష్టాత్మక వందే భారత్ ఎక్స్ప్రెస్ పై బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ రైల్లో ప్రయాణించిన ఆయన తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. We are traveling by Vande Bharat, and all I can say is it's a phenomenal growth in terms of railways and the kind of quality, the kind of foods that's been served, the staff, the kind of love that they give. इस ट्रेन की जर्नी ने मुझे मेरा पहला सफर याद दिला दिया. नागपुर की पढ़ाई हुई तो नागपुर से मुंबई निकले एक्टर बनने के लिए. मैक्सिमम टाइम रिजर्वेशन नहीं होता था. सो ऐसे ही एक कंप्यूटर्स के पेपर आते थे उस समय, लंबे फोल्डेड वाले. तो फिर रात को न्यूज़पेपर बिछाकर यहीं पर सोकर समय काटते थे. बट टुडे आफ्टर सो मेनी इयर्स जब हम लोग वापस ट्रेन में ट्रैवल कर रहे हैं, so all I can say is that Indian Railways have grown up leaps and bounds. जो उनकी क्वालिटी है कमाल की हो गई है, और मुझे नहीं लगता कि अभी न्यूज़पेपर बिछाकर टॉयलेट के पास सोने की जरूरत पड़ेगी, बिकॉज it's very very organized now. Just want to thank you for the great work that you have been doing, और ऐसे ही कमाल का काम करते रहे. हमारे देश की तरक्की के लिए ये सब बड़ा जरूरी है, और ऑल द बेस्ट. బీహార్ రాజధాని పట్నాలో ఒక నగల దుకాణంలో దోపిడీ యత్నం కలకలం రేపింది. ఇద్దరు యువతులు పెప్పర్ స్ప్రే ఉపయోగించి నగలు దోచుకునేందుకు ప్రయత్నించగా దుకాణ యజమాని అప్రమత్తతతో వారి ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.
పాట్నాలోని దిశు ప్రాంతంలో ఉన్న ఓ నగల దుకాణంలో ఇద్దరు యువతులు దోపిడీకి యత్నించారు. దుకాణంలోకి వచ్చిన వారు పెప్పర్ స్ప్రే ఉపయోగించి యజమానిని భయపెట్టి నగలు దోచుకోవాలని ప్రయత్నించినట్లు తెలుస్తుంది. అయితే యజమాని వారి నుంచి తప్పించుకొని గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. निकलने का गेट पर पहले जाए खड़ा हो ये थी ये चलो। పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు గంటల తరబడి సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని అభిషేక్ బెనర్జీ నివాసంలో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్న ఈ సోదాలు గంటల పాటు కొనసాగినట్లు సమాచారం. సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే ఈ చర్య రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. సోదాలు వెనుక ఉన్న కారణాలపై వివిధ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఘటనపై అధికారుల నుంచి మరింత స్పష్టత రావాల్సి ఉంది. సోదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. मेरा बंधु अर्जुन का अनुरोध থাকবে మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి తమ ప్రత్యేక శైలితో ప్రజలను ఆకట్టుకున్నారు. షామీర్పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలల ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేశారు. హైదరాబాద్ షామీర్పేట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ మల్లారెడ్డి పాఠశాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో మమేకమైన ఆయన వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉత్సాహంగా కనిపించారు. బ్యాట్ పట్టుకొని షాట్లు ఆడిన మల్లారెడ్డి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆయనతో సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం ప్రత్యేక పూజలు నిర్వహించింది. కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా అంబానీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అంబానీ కుటుంబానికి టీటీడీ అధికారులు ఘన స్వాగతం పలికారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ తన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా అంబానీతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న వారు ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి ఆశీస్సులు పొందారు. అంబానీ కుటుంబానికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇదిలా ఉండగా తిరుపతిలో కూటమి ప్రభుత్వ భారీ సభ జరగనున్న నేపథ్యంలో కొండపై వీఐపీల రద్దీ గణనీయంగా పెరిగింది. ఈ కారణంగా సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతుందని సమాచారం. భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన ఉద్రిక్తంగా మారింది. సింగరేణి ఓ సీటు గని వద్ద బొగ్గు నిల్వను పరిశీలించేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూపాలపల్లి పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ శ్రేణులతో కలిసి సింగరేణి ఓసీ2 గని వద్దకు చేరుకున్నారు. గనుల్లో ఉన్న బొగ్గు నిల్వలను పరిశీలించాలని ఆయన కోరగా అందుకు సింగరేణి అధికారులు అనుమతి నిరాకరించారు. అధికారుల నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేసిన హరీష్ రావు బొగ్గు నిల్వలను ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను గనుల ప్రాంతంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.
హెడ్ మన ఇచ్చిన తర్వాత ఒక నిమిషం సెక్యూరిటీ ఆఫీసర్ గారు, మేము అండర్ గ్రౌండ్ పోతలేము, బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ క్యాస్ట్ పోతలేము. మేము అసలు మీ పనులకు ఎక్కడ ఆటంకం కలిగించదు. ఆడ పక్కకు స్టాక్ డంపు పోసినాము అంటున్నారు. డంపు ఉన్నదా లేదా చూస్తాం, వెళ్ళిపోతాం అంతే. సెక్యూరిటీ ఆఫీసర్ సార్, ఇంకా గంట సేపు నిలబడతా, పోయి పర్మిషన్ తెప్పు. 5 చెప్పు, నేను ఒక గంట నిలబట్టపోయా, ఒక 5 పర్మిషన్ తెప్పు. పర్వాలేదు బాయ్ సార్, ఇప్పుడు ఏమున్నది, ఐ విల్ వెయిట్ ఫర్ 1 hour, పోయి పర్మిషన్ తెప్పు. 5 ఎక్కువ మంది గోదావరి కింద. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్లలో నిర్వహించిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ స్వయంగా తరగతి గదులను శుభ్రం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీపురు పట్టుకొని తరగతి గదులను శుభ్రం చేసిన బండి సంజయ్ పరిశుభ్రమైన వాతావరణం విద్యాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం స్వయంగా వాటర్ పైప్ తో పాఠశాల బెంచీలను కడిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు చిన్నప్పటి నుంచే పరిశుభ్రత అలవాట్లు పెంపొందించుకోవాలని బండి సంజయ్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.